హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి జూలై నెలతో పెరిగిన డిఏ అండి 3.64%. సో మరియు హెచ్ఆర్ఏ ఎంత ఉన్న వారికి ఎంత మొత్తంలో గ్రాస్ అమౌంట్ మరియు నెట్ సాలరీ ఎంత వస్తుందో చిటికలో తెలిపే టేబుల్ అండి. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను డిఏ టేబుల్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ బేసిక్ శాలరీ అంటే బేసిక్ పే అమౌంట్ ఎంత అయితే ఉందో అందుకు సంబంధించి ఇక్కడ మనకు 20,000 23,000 అనేది ఇక్కడ బేసిక్ పే అంతా ఇక్కడ అయితే ఉంటుందండి ఈ రోలో. ఇక్కడ మనకి సెకండ్ బి రో అనేది డిఏ అండి, పెరిగిన డిఏ 33.67% అయితే ఇప్పుడు జూలై నెల నుంచి అప్లికబుల్ అవుతుంది. ఇక హెచ్ఆర్ఏ 10%, 12%, 16%. ఇక గ్రాస్ అమౌంట్ అండి 10% హెచ్ఆర్ఏ ఉన్న వారికి గ్రాస్ అమౌంట్ అంటే బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ అనేది మనకి ఉద్యోగులకు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అది మనకు తెలిసిందే, పెన్షనర్స్ కి హెచ్ఆర్ఏ ఉండదు. ప్లస్ ఉద్యోగస్తుల్లో కూడా ఎవరైతే రెంటెడ్ హౌసెస్ లో ఉన్నారో వారికి మాత్రమే హెచ్ఆర్ఏ వర్తిస్తుంది. ఓన్ హౌస్ ఉన్న వారికి హెచ్ఆర్ఏ వర్తించదండి. సో హెచ్ఆర్ఏ అనేది 10% ఉన్న వారికి. ఈ హెచ్ఆర్ఏని 3 కేటగిరీలుగా విభజిస్తారు. ఒకటి 10% ఫర్ విలేజ్, 12% ఫర్ టౌన్ ఆర్ మండల్, 16% ఫర్ సిటీ. అంటే సిటీలో ఉన్న వారికి 16% గరిష్టంగా. అక్కడ ఉన్న రేట్స్ హై రేట్స్ ఉంటాయి కాబట్టి, సో ఇంటి అద్దె అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ పే చేస్తారు. ఇక్కడ మనకు గ్రాస్ అమౌంట్ అండి. గ్రాస్ అమౌంట్ అంటే బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ. సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒకసారి మొత్తం అంతా చెక్ చేయొచ్చు. ఫస్ట్ 20,000 బేసిక్ ఉన్న వారికి డిఏ పెరిగిన డిఏ అనేది 33.67%తో 6,734 రూపాయలు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రాస్ అమౌంట్ వచ్చేసి మనకు హెచ్ఆర్ఏ 10% ఉన్నట్లయితే 28,734 రూపాయలు రావడం జరుగుతుంది. గ్రాస్ అమౌంట్ అనేది ఫైనల్ అమౌంట్ కాదండి, నెట్ అమౌంట్ వేరు, గ్రాస్ అమౌంట్ వేరు, మనకు తెలిసిందే. సో నెట్ అమౌంట్ వచ్చేసరికి మనకి డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో, సబ్స్క్రిప్షన్స్ అయితేనేమి అవన్నీ డిడక్ట్ చేయగా సిపిఎస్ కంట్రిబ్యూట్ పెన్షన్ స్కీమ్ వీటన్నిటికీ పోను మనకు వచ్చేది నెట్ సాలరీ. సో అది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడైతే గ్రాస్ సాలరీ, గ్రాస్ అమౌంట్ అయితే మటుకు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ డిఏ టేబుల్. సో ఈ టేబుల్ కనుక మీకు కావాల్సినట్లయితే మీ ఈమెయిల్ ఐడి వచ్చేసి కామెంట్ చేయండి. మీ ఈమెయిల్కి అయితే నేను ఈ టేబుల్ వెంటనే పంపుతాను. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నదంతా బేసిక్ పే అండి. సో బి రోలో ఉండేది మనకి ఇక పైన టాప్ లో చూపిస్తా ఉంది బేసిక్ పే హెచ్ఆర్ఏ డిఏ అనేసి. సో ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇక్కడ బాగా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. సో 83,000 బేసిక్ ఉన్న వారికి 27,946 రూపీస్ అయితే డిఏ రావడం జరుగుతుంది. అలాగే 1,09,910 రూపీస్ బేసిక్ పే ఉంటే 37,006 రూపీస్ డిఏ రావడం జరుగుతుంది. డిఏ మరియు డిఆర్ అనేది ఒకటే అండి. సో డిఆర్ కూడా 33.67% రావడం జరుగుతుంది. పెన్షనర్స్ కి హెచ్ఆర్ఏ వర్తించదు కాబట్టి, సో పెన్షనర్స్ కి హెచ్ఆర్ఏ అనేది వర్తించదు కాబట్టి వారికి గ్రాస్ అమౌంట్ వచ్చేసి బేసిక్ పే ప్లస్ డిఆర్. ఇక్కడ ఇది డిఏ మరియు డిఆర్ రెండింటికి సేమ్ వాల్యూ ఉంటుందండి, 33.67% కాబట్టి డిఏ ఈజ్ ఈక్వల్ డిఆర్ అనొచ్చు ఇప్పుడైతే. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు శాలరీ ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత శాలరీ వస్తుందో తెలుసుకుందాము. సో ఇక్కడ ఇదే ఫ్రెండ్స్, ఎంత శాలరీ మనం ఇక్కడ ఎంటర్ చేసామంటే అంత శాలరీకి గాను మనకి
అన్ని ఆటోమేటిక్ గా అయితే అవే రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ వచ్చేసి 20,000 గా ఉన్నట్లయితే, సో 20,000 శాలరీ ఉన్న వారికి ఇక్కడ డిఏ అనేది 33.67%తో 6,734 రూపాయలు రావడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ డిఫాల్ట్ గా 12% ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 2,400 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఇది ఈ మూడు కలిపితే గ్రాస్ అమౌంట్ అవుతుంది. ఇక్కడ మనకు పెన్షనర్స్ కి హెచ్ఆర్ఏ ఉండదు కాబట్టి, సో పెన్షనర్స్ కి ఈ రెండు అమౌంట్స్ కూడితే అదే వస్తుందండి గ్రాస్ అమౌంట్. ఇక్కడ ఇవి డిడక్షన్స్ సిపిఎస్ కి, జిఐఎస్ కి, ఏపీజిఎల్ఐ కి, అలాగే పీటీ, ఈహెచ్ఎస్ వీటికి డిడక్షన్స్ ఒక 3,913 రూపీస్ అవుతే డిడక్షన్స్ ఉంటాయండి 20,000 బేసిక్ పే ఉన్న వారికి. సో వారికి ఒక నెట్ శాలరీ వాళ్ళకి టేక్ హోమ్ అండి, అంటే ఇది వాళ్ళకి క్రెడిట్ అయ్యేది 25,220 రూపీస్ అయితే క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా ఒకవేళ హెచ్ఆర్ఏ కనుక 10% లేదా 16% ఉంటే, ఇక్కడ 16% ఉన్నప్పుడు ఇక్కడ 4% పెరుగుతుందండి ఇక్కడ నెట్ అమౌంట్ అనేది. ఒకవేళ 10% హెచ్ఆర్ఏ ఉన్న వారికి ఇక్కడ -2% అనేది నెట్ సాలరీ డిక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ ఇంకా మీకు తెలిసిందే. సో ఇప్పుడు మరొక అమౌంట్ ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. 33,590 రూపీస్ ఉన్న వారికి ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. 35,570 రూపీస్ వరకు ఈ అమౌంట్. 42,140 రూపీస్ ఉన్న వారికి ఈ అమౌంట్. 48,440 రూపీస్ ఉన్న వారికి మిగతా ఇవన్నీ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇది నెట్ సాలరీ ఇక్కడ అప్డేట్ అవుతుంటుంది. 65,360 రూపీస్ బేసిక్ పే ఉన్న వారికి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ డిడక్షన్స్ మీకు కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాటిని కూడా మీరు ఇక్కడ తీసేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందులో కంటే తక్కువ డిడక్షన్స్ ఉంటే అది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అమౌంట్. ₹89,720 రూపీస్ బేసిక్ పే ఉన్న వారికి ఈ విధంగా అయితే ఉండబోతుందండి డిడక్షన్స్ అండ్ ఎర్నింగ్స్. 1,12,610 రూపీస్ బేసిక్ పే ఉన్న వారికి ఈ విధంగా అయితే ఉండిపోతుంది. 1,37,220 రూపీస్ ఉన్న వారికి బేసిక్ పే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా గరిష్టంగా 1,66,680 రూపీస్ బేసిక్ ఉన్న వారికి నెట్ సాలరీ వచ్చేసి 2,19,282 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ టేబుల్ కావాలంటే కామెంట్ చేయండి, నేను టేబుల్ అయితే పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.